మీ డాడీకి నేను హెల్ప్ చేస్తానంటే ఏమన్నారు? మీ సహాయం అవసరం లేదంట. నరేంద్ర గారి కోసం చందు జీవితాన్ని నాశనం చేస్తారంట. ఎక్కడ పెళ్లి చేసుకుందాం? రియల్లీ ఐఎమ్ సారీ మాధవి, రాత్రి ఏదో తాగి మాట్లాడేశాను. నా కోడలుందిగా, దగ్గరుండి అన్నీ తనే చూసుకుంటుంది. సరే, నా గురించి ఎందుకు ఇప్పుడు? ఆంటీ, మీకెలా ఉంది? నిప్పులవి తగ్గినాయి కదా? తగింది రాజా. జాగ్రత్త, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోండి. తీసుకోకపోతే నేను ఊరుకుంటానా? అవును రాజా, తగ్గిందని పైకి లేస్తే ఎక్కడ చందు వెళ్ళిపోతుందోనని వాడి భయం వాడిది. ఇది ఫ్యాక్ట్ రాజా. ఓకే సార్, ఇక నేను బయలుదేరుతాను. ఆంటీకి తగ్గిందో లేదో చూసిపోదామని వచ్చాను. నువ్విలా వస్తూనే ఉండాలి రాజా. తప్పకుండా వస్తానండి. కొందరి కోసం వద్దనుకున్నా రావాల్సి వస్తుంది. అదే సంతోష్ కోసం. తనతో మొదటి నుంచి అనుకుని అటాచ్మెంట్ ఏర్పడింది. పాపం అమాయకుడు. ఎక్కడ ఎవరి వల్ల ఏ అన్యాయం జరుగుతుందో అన్న చిన్న భయమే నన్ను ఇక్కడికి రప్పిస్తుంది. థ్యాంక్ యూ రాజా. నువ్వు ఆ మాత్రం ఆలోచిస్తే చాలు. సంతోష్ నీకెవ్వరూ ఏమీ చేయలేరు. కొంతమంది నమ్మించి మోసం చేస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం కష్టం కదా. నువ్వుండగా సంతోష్ని ఎవ్వరూ మోసం చేయలేరు రాజా. కరెక్ట్ ఆంటీ, ఎవ్వరూ మోసం చేయలేరు. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఆంటీ, నేను ఇక బయలుదేరుతాను. వెళ్ళొస్తాను సార్. ఓకే రాజా. చందు గారు, వెళ్ళొస్తానండి. ఓకే, బాయ్ సంతోష్. బాయ్ ఫ్రెండ్. హలో, చెప్పు చందు. మాధవి, రాజా వచ్చాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు నా గురించి ఎందుకు అలా మాట్లాడాలి? కొందరి కోసం వద్దనుకున్నా రావాల్సి వస్తుంది. కొంతమంది నమ్మించి మోసం చేస్తారు. అలాంటి వాళ్ళని కనిపెట్టడం కష్టం కదా. నన్ను కాదనుకున్నప్పుడు నాతో ఎందుకు అలా ప్రవర్తించాలి? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పు. గట్టిగా వార్నింగ్ ఇచ్చానని చెప్పు. నేను తర్వాత మాట్లాడతాను చందు. మాధవి, ఫ్రెష్ అయ్యి వస్తాను. మాధవి, బాగా ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించు. ఇదేంటి మాధవి, ఈ కూర నాకు నచ్చదని తెలుసు కదా, తీసే.
చందు ఇష్టం లేదు అన్నప్పుడు మనసులోంచి తీసేయకుండా ఇంకా తన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు రాజా? నీకెవరు చెప్పారు? ఎవరో చెప్పారు. నువ్వు చందు కోసం వెళ్ళి తనని ఇబ్బంది పెట్టావా లేదా? నేను ఇబ్బంది పెట్టానని చెప్పిన వాళ్ళు తనేం చేసిందో చెప్పలేదా? తన ఇష్టం వచ్చినట్టు తను మాట్లాడొచ్చు, నేను మాత్రం ఏం చేయకూడదా? జీవితంలో మొట్టమొదటిసారి తాగడానికి కారణం చందు, నీతో అలా ప్రవర్తించడానికి కారణం చందు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని మాటలతో బాధ పెడితే ఎలా ఉంటుందో అర్థం కావాలనే నేను అలా చేశాను. వద్దనుకున్నప్పుడు ఇలా ఒకరినొకరు ఏడిపించుకోవటం ఎందుకు రాజా? వద్దని నేననుకున్నా తను నన్ను వదలటం లేదుగా, మాటలతో నన్ను రెచ్చగొడుతూనే ఉంది. అసలు నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఏ గొడవ లేదు కదా? నేనేమీ తన కోసం వెళ్ళలేదు, నరేంద్ర గారి కోసం వెళ్ళాను. ఎందుకు రాజా ఇలా ఆత్మవంచన చేసుకుంటా? కోపంగా అయినా ప్రేమగా అయినా ఒకరినొకరు పలకరించుకోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారు అంతే. మాట వద్దంటున్నా మనసు కావాలి అంటోంది. అందుకే ఏదో విధంగా తను నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. నువ్వు తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. నేనేం మాట్లాడలేదు, తిట్టాను. తిట్లు కూడా మాటలే రాజా. అలా కూడా నువ్వు మాట్లాడుతుంది చందుతోటే. కారణం ఏదైనా కానివ్వు, ఏదో ఒక విధంగా నువ్వు చందు ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, పోట్లాడుకుంటూ పరామర్శించుకుంటున్నారు. అది కూడా ప్రేమే రాజా. ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అన్నం దగ్గర కూర్చొని ఆలోచించడం కాదు, వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఖచ్చితంగా నీ మనసు నీకు అబద్ధం చెప్పదు. ముందు తిను. హలో మాధవి గారు, ఏంటండి ఇలా ఎదురుపడుతున్నారు? ఇప్పుడన్నా రాజాతో వచ్చారా లేక సోలో పర్ఫార్మెన్స్ అనా? లేదు, ఒక్కదాన్నే వచ్చాను. ఇందుకే నా తెలివితేటల్ని వాడుకోండి అని చెప్పాను, విన్నారా? లవ్కి హెల్ప్ కావాలండి. చందుకి నాకు హెల్ప్ చేస్తుంది ఎవరో తెలుసా? మీ రాజానే. మీకు నేను హెల్ప్ చేస్తానంటే మీరే వద్దంటున్నారు. నాకు పనుందండి, నేను వస్తాను. అరే ఎక్కడికండి? మీ ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉంది. ఏంటి మా ఇంట్లో చందు ఎందుకుందని అనుకుంటున్నారా? మమ్మీకి బాగాలేకపోతే చందుని దగ్గరుండి కేర్ తీసుకుంటుంది. చందు నేను ఎంత లైక్ చేస్తున్నానో చందు మా పేరెంట్స్ని అంతే లైక్ చేస్తుంది. నేను చాలా లక్కీ కదా? అవును, మీరు చాలా లక్కీ. అరే అలా వెళ్ళిపోతారేంటండి? మీ ఫ్రెండ్ మా ఇంట్లో ఉందని చెప్తున్నాను కదా, రండి కాసేపు మీ ఫ్రెండ్తో మాట్లాడి వెళ్తురు గాని. లేదండి, నాకు కొంచెం పనుంది, నేను మరోసారి వస్తాను. అదేం కుదరదు మాధవి గారు, మీరు వస్తున్నారంతే. మీరు కనిపించినా తీసుకురాలేదనుకోండి అక్కడ చందు ఫీల్ అవుతుంది. రండి. ఆలోచించాల్సింది ఏం లేదు మాధవి గారు, ఈ సంతోష్ ఫిక్స్ అయ్యాడంటే ఫిక్స్ అంతే. పదండి ప్లీజ్. మమ్మీకి మెడిసిన్స్ ఇవ్వాలి ప్లీజ్. కూర్చోండి. ఆంటీ, టాబ్లెట్ వేసుకోండి.
నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవు కదమ్మా. అవును, సంతోష్ ఎక్కడమ్మా? మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళినట్టున్నాడు. చందు, మీ ఫ్రెండ్ వచ్చింది చూడు. మెడిసిన్స్ తీసుకొని వస్తుంటే దారిలో కనిపించింది. దీన్ని చూడకుండా ఎలా వెళ్తారని నేనే తీసుకొచ్చాను. రండి. మమ్మీ, చందు ఫ్రెండ్ మాధవి. ఆహా, మాధవి గారు మా మమ్మీ. నమస్కారం అండి. నమస్తే. చందు, వెళ్ళి మాట్లాడరమ్మా. అలా బయట లాన్లో కూర్చొని మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. చందు, వెళ్ళు. ఎలా ఉన్నావు చందు? బాగున్నాను. నిజంగా నువ్వు బాగుంటే నీ పెదాల మీద నవ్వుండేది, నీ చూపు సూటిగా నా వైపు ఉండేది. నా వైపు చూడటానికి, నాతో మాట్లాడడానికి కూడా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వెలా ఉన్నావో అర్థం అవుతోంది. అదేం లేదు, నేను బానే ఉన్నాను. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు చందు మీకు అర్థం కావడం లేదు? ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ మీరు నష్టపోతుంది మీ ఇద్దరి సంతోషాన్ని. ఇష్టం లేనప్పుడు ఒకరి గురించి ఒకరు పట్టించుకోకుండా ఉండాలి. అలా ఉంటున్నారా మీ ఇద్దరు? ఈ ఇంటికొచ్చిన రాజాని ఏదో అన్నా, ఆ విషయాన్ని మనసులో దాచుకోలేక ఓ తప్పు చేసి నా ముందు దోషిలా నిలబడ్డాడు. అదే చాలక తనని బాధ పెట్టిన నిన్ను బాధ పెట్టాలి అని ఇక్కడికొచ్చి రాజా మళ్ళీ మళ్ళీ నిన్ను ఏడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. రాజా ఇలా చేస్తున్నాడు అని నువ్వు బాధపడ్డావు. చందు ఇలా చేస్తుంది అని రాజా బాధపడ్డాడు. అది కూడా ప్రేమే అని నేనంటాను. పని కొట్టుకుని వచ్చి ఏడిపించడం ప్రేమ? ఎదురుపడి గంటలు గంటలు మాట్లాడుకోవటం, సరదాగా బయట తిరగటం, ఇదే కాదు ప్రేమంటే. విడిపోయామనుకున్న తర్వాత కూడా ఏదో ఒక విధంగా మాటకి మాట అనుకుంటూ గొడవ పడుతున్నారు అంటే ఆ విధంగా అయినా ఆ మనసును కలుసుకోవాలని కోరుకుంటున్నాయని అర్థం. నాకు తెలిసి నిజమైన ప్రేమంటే అదే. మీ మనసులో ఇంకా ప్రేమ లేకపోతే ఇలా గొడవలు పడుతూ కూడా కలిసుండరు చందు. తనని ఎదురుపడ్డం మానేసేవాడు, లేదా నువ్వన్నా ఎదురుపడే అవకాశం లేకుండా చేసేదానివి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి చందు, మీరింకా ఒకరి మనసులో ఒకరున్నారు. మాధవి ప్లీజ్, నా మనసులో రాజా లేడు. చూడు చందు, నువ్వు రాజా మీద కోపంతో ఇలా చేస్తున్నావో లేక మీ వాళ్ళ మీద ప్రేమతో ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కారణం ఏదైనా సంతోష్ లాంటి ఒక అమాయకుణ్ణి మోసం చేస్తున్నావు. అది ముందు ముందు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మగాడికి ఒకే భార్య ఉండాలి, అలాగే ఆడదానికి ఒకే మెట్టనిల్లుండాలి. రెండు గడపల్లో కాలు పెట్టడం అంటే మన జీవితాన్ని మనమే నిలువున చీల్చుకోవడం అవుతుంది. అది అర్థం చేసుకో చాలు.
చందు, అమ్మా చందు, వెళ్ళి గదిలో పడుకోకుండా ఏంటమ్మా ఇది? తెలియకుండానే నిద్ర పట్టేసింది ఆంటీ. నిన్ను నువ్వు మర్చిపోయి నాకు సేవలు చేస్తున్నావు. ఏవిచ్చి నీ రుణం తీర్చుకోగలనమ్మా? భలేవారా ఆంటీ, మీరేమైనా నాకు పరాయి వాళ్ళ? మీకు హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. కాసేపు పడుకోమ్మా. పర్వాలేదు ఆంటీ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. అదేంటి హేమ, నువ్వెందుకు లేచావు? చందుని కోడలిగా చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఆ విషయం ఇప్పుడు కొత్తగా చెప్తున్నావేంటి? లేదండి, నిన్నటి వరకు చందుని దూరంగా చూసి మాత్రమే అలా అనుకున్నాను. కానీ ఈ 2-3 రోజులు తల్లిలాగా నా దగ్గరుండి నాకు సేవలు చేయటం చూశాక చందుని మళ్ళీ ఆ ఇంటికి పంపించాలన్న ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నానండి. ఎవరండి ఈ రోజుల్లో అత్తకి దగ్గరుండి అలా సేవలు చేసేది? ఇప్పటికి కూడా మన 2 కుటుంబాల మధ్య ఉన్నది స్నేహమే. కాని చందు అలా అనుకోవటం లేదు. కాబట్టే రాత్రి పగలు దగ్గరుండి కంటికి రెపలా నన్ను చూసుకుంటుంది. నిజమే హేమ, చందుని తన లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుని సంతోష్ చాలా మంచి పని చేశాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ వ్యాపారాలు, భూమి పూజలు ఇవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు చందుని ఇంటి కోడలుగా తీసుకురండి. నిశ్చితార్థాలు, ముహూర్తాలు ఇవన్నీ కూడా కాదు. ఇంట్లో దేవుడి పటాల ముందు తాళి కట్టించినా సంతోషమే. చందు నా కోడలైతే చాలు. నువ్వు తొందరపడుతున్నావని ముహూర్తాలు దొరుకుతాయా హేమ? అలా అనకండి. ఇప్పుడు చందు నాకింకా దగ్గరైంది. కాలు నొప్పి తగ్గితే చందు ఎక్కడ వెళ్ళిపోతుందోనని, తగ్గకుండా ఉంటే బావుండు అనిపిస్తోంది. అలా ఉంది నా పరిస్థితి. అర్థం చేసుకోండి. తరువాత మీ ఇష్టం. ఏమ్మా, కాబోయే అత్తగారికి రాత్రి పగలు సేవలు చేసి అలసిపోయావా? మరి తగ్గే వరకు ఉండాలి కదమ్మా. అయితే ఆవిడ నీకు అత్తయ్య. ఆహా, ఇంకా కాలేదులే. ఆమెకి దగ్గరుండి సపర్యలు చేస్తున్నావా? కాని నువ్వు కాదు అన్నా రాజా నీ భర్త. ఈ ఓర్పు, ఈ సహనం రాజా దగ్గర చూపిస్తే ఎప్పుడో మీరిద్దరూ ఒకటయ్యేవాళ్ళు. ఎందుకమ్మా వద్దు వద్దు అన్న అదే టాపిక్ తీసుకొస్తారు? అతని జ్ఞాపకాల్ని మర్చిపోయి బతుకుదాం అనుకుంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తారు? కుండల మీద చెయ్యి వేసుకుని చెప్పు, రాజాని నువ్వు మర్చిపోగలవా? మర్చిపోతున్నాను, కానీ మీరే గుర్తు చేస్తున్నారు.
మర్చిపోవడానికి, ఒకరు గుర్తు చేస్తే గుర్తుకు రావటానికి అది వస్తువు కాదమ్మా. నీ గుండెలో నువ్వు పెంచుకున్న ప్రేమ.